బ్రేకింగ్ చూస్తున్నాం. వియత్నాంలో పడవ బోల్తా పడిన ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారుగా ఉన్నారు. ఏపీకి చెందిన వారు ముగ్గురు, కేరళ వాసులు ఇద్దరు మృతి చెందారని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర దుర్ఘటన నుంచి 21 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లావా మొబైల్ సంస్థ లక్ష్యాలను చేరుకున్న తన డిస్ట్రిబ్యూటర్లను వియత్నాం పర్యటనకు తీసుకువెళ్లింది. ప్రమాద సమయంలో స్పీడ్ బోట్ లో 36 మంది ఉన్నారు. దీనిలో 4 సిబ్బంది కాగా మిగిలిన 32 మంది భారతీయ పర్యాటకులు. తిరుగు ప్రయాణంలో తీరానికి 400 మీటర్ల దూరంలోనే ఇది తిరగబడిపోయింది. సమీపంలోని ఇతర బోట్ల వారు వెంటనే సాయం అందించడానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాసేపటికి నౌకాదళం, తీర గస్తీ దళం, ఇతర బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. కొందరిని రక్షించి తీరానికి చేర్చి ప్రథమ చికిత్స అందించారు. తిరుగుబడిపోయిన బోర్డు కింది భాగంలో పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పెద్ద కెరటం రావడంతో తమ బోటు బోల్తా పడిందని పర్యాటకులు తెలిపారు. ముందు భాగానందున తాము బయటపడ్డామని, వెనక వైపు ఉన్నవారు చిక్కుకుపోయారని చెప్పారు. ప్రమాదంపై వియత్నాం ప్రధాని లే మిన్ హుంగ్ విచారణకు ఆదేశించారు. పడవ ప్రమాదంలో భారతీయుల మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వీలైనంత సాయాన్ని భారత దౌత్య కార్యాలయం అందిస్తోందని మోదీ చెప్పారు. వియత్నాం సర్కారుతో కలిసి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయపడాలని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. విషాద ఘటన ఎంతో బాధాకరమని లావా ఇంటర్నేషనల్ పేర్కొంది. ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీ సమేతంగా ఈ నెల 8న వియత్నాం బయలుదేరారు. పడవ ప్రమాదంలో జయలక్ష్మి మరణించగా కిషోర్ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. ఇదే ప్రమాదంలో కడపకు చెందిన వ్యక్తి మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. కడప అరవింద్ నగర్ కు చెందిన ముడియం శ్రీధర్ ఎన్జిఓ కాలనీకి చెందిన నయీం వియత్నాం వెళ్లారు. శ్రీధర్ ఎక్కిన మొదటి పడవ బోల్తా పడినప్పుడు ఆయన పడవ కింది గదిలో ఉన్నారు. బయటకు రాలేక నీటిలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నయీం ఒడ్డునే ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. పడవ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన నల్లపేటి రవితేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక చంద్రంలో మునిగిపోయారు. ఇదే ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన మృతులను సెంథిల్ కుమార్, మురుగ ప్రభు, శ్రీధర్ షేక్ అబ్దుల్లా, బాలాజీ, వియా కుమార్, రవిశంకర్, సంతోష్ కుమార్ బాబు, అలగూర్ రాజన్ గుర్తించారు. ప్రమాద సమయంలో పడవలో 20 మంది వరకు తమిళులు ఉన్నారని ప్రాణాలతో బయటపడిన దిండుక్కల్ జిల్లా ప్రణకి చెందిన నిర్మల్ కుమార్ తెలిపారు. బోటులో భద్రతా ఏర్పాట్లు, లైఫ్ జాకెట్లు ఉన్న ప్రాణ నష్టం తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న తమిళనాడు బాధితులకు అన్ని విధాలా సహాయక సహకారాలు అందించడానికి, మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళకు చెందిన అవికోటి చెరియన్ థామస్, లోవిని థామస్ కూడా ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, శ్రీజ, ఏదైతే నిన్న వియత్నాంలో బోటు బోల్టా పడిన ఘటనలో మృతి చెందినటువంటి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్రాలకు సమాచారం అందజేసింది. ఏదైతే వియత్నాంలోని హుక్వా ద్వీపం సమీపంలో జరిగిన ఈ పడవ ప్రమాదం భారతీయులను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిసివేసిందని చెప్పాలి. మొత్తానికి అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగినటువంటి ఈ పడవ ప్రమాదం నుంచి ఏదైతే ద్వీపం ఉందో ద్వీపం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే తీరానికి 400 నుంచి 500 మీటర్ల దూరంలో ఈ స్పీడ్ బోర్డు బోల్టా పడింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నివేదికల ప్రకారం సముద్రంలో కాస్త వీచినటువంటి బలమైన ఈదురుగాలులు
ఎగిసిపడిన భారీ అలల కారణంగా పడవ ఒక్కసారి పక్కకు తిరగబడి మునిగిపోయిందంటూ కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తం అప్పుడు పడవలో 36 మంది ఉన్నారు. మొత్తం దాంట్లో 32 మంది భారతీయ పర్యాటకులు, తర్వాత నలుగురు ఏదైతే పడవ సిబ్బంది ఉన్నారు. ఇందులో మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా సంస్థ తమ ఉద్యోగులు, తర్వాత ఛానల్ భాగస్వాముల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్రలో విషాదం చోటు చేసుకోవడం తీవ్రంగా కలిసివేస్తోంది. మొత్తానికి ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందారు. దీంట్లో 13 మంది మగవారు ఉంటే దాదాపు 2 మహిళలు ఉన్నారు. తర్వాత మృతుల్లో 10 మంది తమిళనాడు చెందిన వారు, 3 ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉండగా తర్వాత కేరళకు చెందిన 2 ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ సంబంధించినటువంటి సమాచారం కూడా హెల్ప్ లైన్ ద్వారా, తర్వాత భారత ఎంబసీ ద్వారా కూడా ఇక్కడికి తెలియజేయడం జరిగింది. మొత్తానికి వియత్నాంలో భారత రాయబార కార్యాలయం ఈ ఘటన జరిగిన వెంటనే, తర్వాత హోచిమిన్ సిటీలోని భారత కన్సులేట్ జనరల్ కార్యాలయం వెంటనే స్పందించాయి. తర్వాత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాయి. బాధితులకు సమాచారం అందించడానికి, సహాయం చేయడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పనిచేస్తున్నాయి. అయితే ఈ ఘటన మీద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, తర్వాత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి వియత్నాం ప్రధానమంత్రి లేమింగ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సముద్ర ప్రయాణాల భద్రత సమీక్ష కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్వదేశాన్ని తరలించేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. వియత్నాంలో పడవ మృతి చెందిన వారి మృతదేహాలు వీరిని త్వరగా స్వదేశాన్ని తరలించడానికి అన్ని ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. మృతదేహాల వారి స్వస్థలాలు చేరడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో కూడా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు కూడా ఈ తమ రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను త్వరగా దేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా తమ అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని సంబంధిత భవన్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మొత్తానికి అధికారులతో భారత దౌత్యవేత్తలు సంప్రదింపులు చేస్తున్నారు. వియత్నాం అధికారులతో మృతదేహాలకు తలపెట్టాల్సిన అంత్యక్రియలు, లాంఛనాలు, డాక్యుమెంటేషన్, ఇతర రవాణా ఏర్పాట్లపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిపైన చర్యలు తీసుకున్నారు. అయితే మృతదేహాలు ఎప్పుడు చేరుతాయి తర్వాత అనే దాని మీద ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఒక నిర్దిష్ట సమయాన్ని ఇంకా వెల్లడించారు. అయితే వీలైనంత త్వరగా తరలింపు ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు కృషి చేసినట్లు కూడా భారత ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తుంది. మొత్తానికి ఈ విషాద ఘటన మీద క్షతగాత్రుల కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రసాద్ శర్మ.